హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరొక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలనమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం కూడా డిసైడ్ అయితే అయింది. ఈ సమయంలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ కొత్తవి మంజూరు పైన కూడా ఒత్తిడి అయితే పెరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసే వేళ అనర్హులను వారి నుండి తీసివేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. చాలామంది ఆధార్ కార్డులను కూడా దాన్ని వయసు పెంచుకొని అక్రమంగా డాక్టర్స్ దగ్గర ఆ పెన్షన్ సర్టిఫికేట్ తీసుకొని చాలామంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారని, వారికి పెన్షన్ నుండి తీసివేయటానికి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందండి. ఏపీ ప్రభుత్వం తాజాగా అర్హత లేకపోయినా పెన్షన్ అందుకుంటున్న వారిని కోత వేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనర్హుల యొక్క పెన్షన్ తీసివేస్తామని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి చాలామంది క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి అయితే సమాచారం అయితే అందింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారి పెన్షన్లో కోత పెడితే సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించి దీంతో ప్రభుత్వ తరహాలోనే పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడికల్లో వికలాంగుల యొక్క పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్గా వెరిఫికేషన్ మరొకసారి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన టీంలను అయితే నియమించింది. మెడికల్ పింఛన్దారులకు వారి ఇంటి వద్దే, ఎందుకంటే హ్యాండిక్యాప్టెడ్స్ ఉంటారు, లేవలేని వారు ఉంటారు, చాలామంది డయాలసిస్ పేషెంట్ ఉంటారు, కొంతమంది మంచానికి పరిమితమైన వారు ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి దగ్గరకే వికలాంగుల పెన్షన్ తీసుకునే వారిలో ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్టు, దృష్టి లోపము, వినికిడి లోపము, మెంటల్ రిటార్డేషన్, మానసిక ఆరోగ్యము, బహుళ వైకల్యం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. ఇంటింటికి వచ్చి రీవెరిఫికేషన్ టీం అయితే లబ్ధిదారుల సమీపంలో ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. లబ్ధిదారులు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో కూడా ఇక వెరిఫికేషన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పింఛన్దారులు తనిఖీ చేసే సమయంలో ఖచ్చితంగా హాస్పిటల్ దగ్గర పొందుకున్నటువంటి ఆర్థోపెడిషన్, జనరల్ ఫిజిషియన్, పిహెచ్సి మెడికల్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ అంటారు, ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో సంబంధించిన వైద్యుల ద్వారా రీవెరిఫికేషన్ చేయించమన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీములను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పింఛన్దారులు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఎవరైనా ఆరోపణలు కనుక ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వారి యొక్క బోగస్ సర్టిఫికేట్తో పెన్షన్ అక్రమంగా పొందుతున్నారో వారిని కనుక గుర్తిస్తే వారు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వారికి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకోబోతుంది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా పొందుతున్న పెన్షన్ను రద్దు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. అయితే ఎవరైనా కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. పక్కన్నటువంటి గంట బెల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.